నారాయణపేటలో యుద్ధ ప్రాతిపదికన ఏరియా హాస్పిటల్ను నిర్మించాలన్నారు బీజేపీ నేత నాగూరావు నామాజీ. నారాయణపేట నుంచి మెడికల్ కాలేజ్ దగ్గరకు ప్రభుత్వ హాస్పిటల్ను తరలించడాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి పలు సంఘాల నేతలు, ప్రజలు మద్దతు తెలిపారు. మొదట పల్లా హనుమాన్ దేవాలయం నుంచి నారాయణపేట ప్రధాన రహదారుల గుండా సత్యనారాయణ చౌరస్తా దగ్గరకు చేరుకుని అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. స్థానిక ఏరియా హాస్పిటల్ ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ హాస్పిటల్ వద్దకు తరలించడంతో వైద్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరించింది. ఈ ఉద్యమం శాంతియుతంగా 24 గంటలు కూర్చున్నాం. కరపత్రం తీసుకుని అందరూ సజెషన్ తీసుకొని స్టార్ట్ చేస్తామని చెప్పేసి 4 రోజుల లోపల స్టార్ట్ చేయకపోతే నారాయణపేట మొత్తం బంద్ ప్రకటిస్తాం. మీ అంతు జరుగుతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ కరువులో మీకు అడ్డగిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ 5-6 రోజులు ఇట్లా మీరు ఓపెన్ చేయకుంటే చిన్న దాంట్లో నాకు తెలిసింది, నాకు మొన్న తెలుస్తున్నారు. పెద్ద కుంభకోణాలు 2 కోట్ల రూపాయలు మెడిసిన్ కోసం వస్తే అసలు ఎక్కడ పోయినా తెలియదు. నిజంగా ఈ షిఫ్టింగ్ మీద, ఈ హాస్పిటల్ మీద, ఈ దవాఖాన జరుగుతున్న అపాయింట్మెంట్ సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.